ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనకిచ్చినటువంటి టాపిక్ వర్తమానం ఏమని చూసినట్లయితే ఎవరితో నీ సహవాసము. చెప్పండి ఒకసారి అందరూ గట్టిగా చెప్పంటారా? ఎవరితో నీ సహవాసము. నీ సహవాసము సరైనదైతే, వెనకటి దినాల్లో మా నాన్నగారు అడిగేవారు, నీ ఫ్రెండ్ ఎవడో చెప్తే నువ్వు ఎలాంటి సహవాసం చేస్తున్నావు నేను చెప్తాను అనేవాడు. దేవుని స్తోత్రం చెప్పండి. నీ స్నేహితుడు ఎవడో చెప్తే నువ్వు ఎలాంటి సహవాసం చేస్తున్నావో నేను చెప్పేస్తాను అనేవాడు. ఆ మాట నాకు అప్పుడు అర్థమయ్యేది కాదు. ఈ మధ్యకాలంలో వాక్యమును పఠిస్తున్నప్పుడు, వాక్యము దగ్గర కూర్చుంటున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కనుమరుగు చేసినటువంటి మర్మాలను బహిర్గతం చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో ఎవరితో నీ సహవాసము అనే శీర్షికలో 5 విషయాలు ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. మొట్టమొదటిది మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనాన్ని చదివి మనం ముందుకి ఉపక్రమిస్తాం. దయచేసి చదవగలిగిన వారు స్పష్టంగా గట్టిగా. అను జనులు మీ హృదయములను దేవతల తట్టు తిప్పుదురు గనుక వారితో మీరు సహవాసము చెయ్యకూడదని వారిని మీతో చెయ్యనీయకూడదని. చాలండి, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొన్ని కేటగిరీలు కలిగిన వాళ్ళు ఇక్కడ దేవుడు రాసుంచాడు. వారితో మనం సహవాసం చేయకూడదు. వారు ఎవరు అంటే అన్యజనులు. చెప్పండి, మొట్టమొదటి పాయింట్ మనం నేర్చుకుంటున్నాం. అన్యజనులతో మనం సహవాసము చెయ్యకూడదు. వారు మనతో సహవాసం చెయ్యాలని ఆలోచన కలిగి ఉన్నా కూడా చెయ్యనీయకూడదు అంట. మనము చేయకూడదు. ఎవరైనా మన సహవాసాన్ని కోరి వచ్చినా కూడా మనం ఏం చేయకూడదు? చెయ్యనీయకూడదు. దేవునికి స్తోత్రం. ఎవరు వారంటే అన్యజనులు. మొట్టమొదటిగా రాసుకునే వాళ్ళు ఎవరంటే వాళ్ళు అన్యజనులతో మనము సహవాసము చేయకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు వింటున్నారా అని నేను అడగక ముందే వింటున్నట్టు నాకు తెలియాలంటే మీరు గురుముఖ విద్య లభితే అన్నట్టుగా ఏం చేయాలని దైవజనుడి వైపు చూస్తూ వినాలనే ఆశ. దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పండి. ఆరోగ్యం ఉన్న వాళ్ళు చెప్పండి. కొంచెం బాధతో వచ్చారన్న వాళ్ళు చెప్పండి. లేదు, దేవునికి మహిమ కలుగునుగా. దేవుడు మన బాధలన్నీ తీసేస్తున్నాడు, మనకు ఆరోగ్యం ఇచ్చేస్తున్నాడు. ఎందువల్ల అంటే మనము సహవాసాన్ని మార్చేసుకున్నాం. ఇక్కడ అంటున్నాడు అన్యజనులతో సహవాసము చేయకూడదు. వారు ఎవరు అని చూసినట్లయితే మోయాబీలు, ఎదోమీయులు, అమోనీయులు, సిదోనీయులు, హిత్తీయులు అని కొంతమంది ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే తెలుసా? ఎంతమంది? మొత్తం 1 2 3 4 5 కేటగిరీలలో 5 కాండములలో ఇముడుకుని ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? దేవుని బిడ్డల యొక్క హృదయములు, దేవుని యొక్క బిడ్డలో కలిగినటువంటి దేవుని యొక్క ఆ భక్తిని దేవతల వైపు తిప్పడానికి, వారి సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. అర్థమవుతుందా? మనము దేవుని యొక్క ఒకసారి జీవము గల దేవుని నమ్ముకున్న తర్వాత మరలా మనము అన్యుల తట్టు కానీ, అన్యుల వైపు కానీ, అన్యుల ఆలోచన కానీ మనం ఏమాత్రము త్రిప్పబడడానికి వీలు లేదు. మన హృదయాలు కూడా తిప్పుకోవడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరో వెళ్తారో, అన్యజనులు వెళ్తుంటారు ఎక్కడెక్కడికో దేవతల దగ్గరికి. క్రైస్తవుడుగా నువ్వు వెళ్ళకూడదనే ఆలోచన, అదిగో ఈ వాక్యమే రుజువు. దేవునికి స్తోత్రం చెప్పండి. మీ హృదయాన్ని తిప్పుతారల్లో. నువ్వు కారులోనే కూర్చుంది కానీ నువ్వు అక్కడికి రావద్దు. మేము వచ్చే వరకు కారులో కూర్చుని నీకు టిఫిన్ అయినా భోజనం అయినా అన్ని నీ కారు దగ్గరికి అందిస్తాము, నాతో తోడురా. ఏమిరా? చెప్పండి. ఏమిరా? ఇటు అటు టికెట్ నేనే పెడతాను, ఖర్చంతా నాదే. కానీ నువ్వు నా స్నేహితురాలు కదా,
నువ్వు నాకు అంటే నేను నీకు చాలా ఇష్టం కదా, ప్లీజ్ రా, నాతో జాయిన్ అవ్వు. నువ్వు ఏమి తినొద్దు, అక్కడనేమి తినొద్దు, నీకు హోటల్లో తెస్తాను, క్యాటరింగ్లో తెస్తాను, నేను కొట్టి మీద తట్టుకొస్తాను, నువ్వు తినొద్దు. కానీ ఏం చేయి, నెమ్మదిగా మన హృదయాన్ని త్రిప్పివేస్తారంట. ఎవరెవరో? అన్యులు. చెప్పండి అందరూ కూడా, అన్యజనులు. చెప్పాలి అందరూ కూడా. మొట్టమొదటి పాయింట్ ఎవరంట? అన్యజనులతో మనం సహవాసము చేయకూడదు. చేస్తే ఏం చేస్తారు? మన హృదయాన్ని దేవతలతో తిప్పేస్తారంట. అందుకే వారికి మనం చాలా దూరంగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పాలి. నన్ను ఎదురువాడలో ఒక సహోదరుడు రమ్మన్నాడు కదా, ఎప్పటి నుంచో పిలుస్తున్నాడు. సడాలుగా చూసుకుని ఆ ఊర్లో సరైన పండగప్పుడు పిలిచాడు నన్ను. ఇంటి ముందేమో రక్తం ముందు వెళ్ళేటప్పటికి, అంటే అప్పటికే మేకపోతే నరికేశారు, మొక్కేశారు, విగ్రహార్పితం చేసేశారు. అలా మంచి వేడివేడిగా బిర్యానీ, మటన్ బిర్యానీ ఉడుకుతుంది. నన్నేమో పాకలో కూర్చోబెట్టారు. ఈ లోపల ఇంకొకడు వచ్చాడు క్యాన్ అట్టుకుని వచ్చి అక్కడ పక్కనెట్టాడు. ఇంకొకరు వచ్చారు ప్లేట్ ఎట్టుకొచ్చారు. ఇంకొకరు వచ్చారు ఆ డ్రింక్ బాటిల్, థమ్స్అప్ బాటిల్ ఒకటి, ఆ స్ప్రైట్ బాటిల్ ఒకటి పట్టుకొచ్చారు. నన్ను పిలిచినోడు వచ్చాడు ఈ లోపల టాటా ఏసీ వేసుకుని. టాటా ఏసీ డ్రైవర్, చాలా ఇష్టమైన స్నేహితుడు. చాలాసార్లు దేవుని గురించి చెప్పాను, చాలాసార్లు ప్రార్థన చేయించుకున్నాడు. నా ద్వారా అనేకమైన ఆత్మీయ మేలును పొందుకున్నాడు. దేవుడు అనేకమైన ఆశ్చర్య కార్యాలు చేశాడు. ఇంకా మరికొన్ని దినాలలో ఒకవేళ దేవుని వైపు తిరుగుతాడు అనుకుని ఇంకా ఆయన మాటలు నేను వింటున్నాను. ఆఖరికి ఏం చేశాడో తెలుసా? నన్ను అడి తిప్పేద్దామని చూశాడు. హల్లెలూయా. ఏం చేయాలనుకున్నాడో భలే దొరికింది అవకాశం. ఈ పాదిరి గారిని కానీ మనం మాదిరి చూపించి ఇటువైపుగా లాగెత్తే ఆ పాదిరి గారి సంగతి ఏదో మా దేవత చూసుకుంటారు అనుకున్నాడు. ఏమన్నాడు తెలుసా? మంచి ఇత్తడ ప్లేట్లో మొత్తం మటన్ బిర్యానీ వేసి, థమ్స్అప్ బాటిల్ ఓపెన్ చేసి, తవగలాసలు లాంటి పెద్ద గ్లాసులో డ్రింక్ వేసి, వగేరాలన్నీ కూడా పెట్టాడు. ఏడబ్బా ఇది అన్నాను. భోజనం ఏంటి, మిమ్మల్ని పిలిచింది పండగకే పిలిచాను నేను అన్నాడు. పండగ పిలిచావా? మీ క్రిస్మస్కి పిలిస్తే నేను వచ్చాను కదండి. జనవరి 1 భోజనానికి వచ్చి చర్చిలో కూర్చుని మటన్ వేసుకుని భోజనం చేశాను కదండి. మా పండగ వచ్చింది మేము పిలిచాం. ఓకే గుడ్. కానీ నేను దీక్షలో ఉన్నాను అబ్బాయి, మాల వేసుకున్నాను, నీకు తెలీదా అన్నాను. యేసుబో మాల జీవితం అంతా కూడా యేసుబో మాలలో ఉన్నాను, వైట్ అండ్ వైట్లో ఉన్నాను, కనబడుతుందా? ఈ మాల బేగా తీయడానికి అవదు. కొన్ని నివేదికలు పెట్టుకున్నాను. మరి మాలలో ఉన్న వాళ్ళు డిస్టర్బ్ చేయొచ్చా నాన్న? ఏమనుకోకు, పెద్ద మనసుతో నన్ను ఏం చెయ్యు, అర్థం చేసుకో. నేను దేవుని చిత్తం అయితే మరొకసారి వస్తాను, ఖచ్చితంగా నీ ఇంట్లో సైన్ అడుగుతాను అన్న. దేవుని స్తోత్రం చెప్పండి. అంతేగాని చెప్పా చేయకుండా లేచిపోయి దొంగోళ్ళ పారిపోయేయడాలు, వాళ్ళతో వాదాలు పెట్టుకోవడం వల్ల అన్యజనులతో ఏమైపోతాం? మనము విరోధులు అయిపోతాం. చెప్పండి, ఏమైపోతాము? విరోధులు అయిపోతాము. క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా మనలను దేవతల తట్టు తిప్పడానికి, మన హృదయములను సహితము తిప్పడానికి వారు సహవాసము చేస్తారు, చేయడానికి వస్తారు. మనం వాళ్ళతో చెయ్యొద్దని దేవుడు చెప్తున్నాడు సహవాసము. రెండవది, మన కొరకు మనతో సహవాసం చేయడానికి వచ్చే వారిని కూడా సహవాసాన్ని ఏం చేయమన్నాడు? సహవాసం చెయ్యనీయుకుడి అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఆ రోజుతో సరే ఆయనతో సహవాసం కట్ చేసేసారు. చాలాసార్లు వచ్చాడు నా దగ్గరికి, పండగప్పుడు భోజనం చేయనన్నారు కదా, మరొక సమయంలో మీకు భోజనం పెట్టకపోతే మాకు ఏదోలాగా అనిపిస్తుంది, మామూలు టైం అంతా మా పాప పుట్టినరోజు వచ్చి భోజనం చేయండి అన్నాడు. చాలాసార్లు బలవంతం చేశాడు. ఏమనుకోవద్దు, ఏదో ఒకటి చెప్పి ఏం చేశానో ఆయనతో సహవాసాన్ని కట్ చేసుకున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రెండవ పాయింట్లోనికి, కోపచిత్తులతో మనం ఏం చేయకూడదు? సహవాసము చేయకూడదు. కోపచిత్తులు ఉంటారంట. ప్రతి చిన్నదానికి తాసుపావులా లేచిపోతారు. కోపమే వారి నరనరాల్లో ఇముడుకుని ఉంటుంది. ముఖం ఎప్పుడు కూడా కందిరేగలు పొడిచినట్టు పెట్టుకుంటారు. ఏ రోజు కూడా ముఖంలో నవ్వు ఉండదు, ఒక పువ్వు ఉండదు, ఒక సంతోషం ఉండదు, ఒక సరదా ఉండదు, ఏదో పోగొట్టుకున్నట్టు ఉంటారు. అలాంటి కోపగొట్టుకోలతో ఏం చేయొద్దన్నాడు? సహవాసము చేయొద్దన్నాడు. ఎందుకు అంటే కోపము పాపము ఎరగదని. దేవుడికి స్తోత్రం చెప్పండి. నా సొంత మాటలు కాదు కానీ సామెతల గ్రంథము
అధ్యాయం 21వ వచనాన్ని ఒకసారి తీసి చూద్దాం. సామెతల గ్రంథము 22వ అధ్యాయం 21వ వచనము. త్వరగా చదివే వారికి సమయం. సారీ 24 అది. కోపచిత్తులతో సహవాసము చెయ్యకము, క్రోధము గల వారితో పరిచయము కలిగి ఉండొద్దన్నాడు. దేవుడు వద్దన్నది మనం మానేస్తే మనం బహుగా దీవించబడతాం. దేవునికి స్తోత్రం చెప్పండి. కోపచిత్తులు అనేవారు ఉన్నారు బైబిల్ గ్రంథంలో. వారితో సహవాసం, క్రోధము కలిగిన వారితో. దేవుని యొక్క వాక్యం అంటుంది, మృదువైన మాట కోపమును సల్లార్చును, నొప్పించి మాట క్రోధమును రేపుతుందంటే. అలా క్రోధంతో ఉన్నవారు ఎంచేవాళ్ళు రేగుతూనే ఉంటారు. క్రోధం ఉన్నవాడు అడు రెచ్చిపోతూనే ఉంటాడు. ప్రతి చిన్నదానికి కాలు దూతుంటాడు, పందానికి, దెబ్బలాటకి. అర్థమవుతుందా మీకు? కనుక అలాంటి వారితో మనం సహవాసము చెయ్యకూడదు. నిన్ను చూసి పళ్ళుగా ఎప్పుడు కూడా కడగరుతుంటారు, లోన కొరికేసుకుంటుంటారు. పళ్ళు ముక్కలు రాలిపోయినా కూడా నిన్ను చూసాడు కోపపడుతూనే ఉంటాడు. అర్థమంతా పైకేమో ప్రైజ్ ఉన్నాడు బ్రదర్. ఏంటి మా పాస్టర్ గారు ఎక్కువ ఉన్నారు ఈ మధ్యకాలంలో. కృపానందం నువ్వంటే నాకు చాలా కోపం అన్నాడు మొన్న ఒకడు సహవాసంలో. ఏమయ్యా ఏమి అంత కోపం ఏమంటే, ఏ మీటింగ్లో చూసినా నీకే పిలిచి పాటేస్తారు, నాకు ఎందుకు ఎవరు అంటున్నాడు. ఊరు బాబోయ్, దేవుడిచ్చిన ఆధిక్యతయ్యా, దానికి నన్నేం చేయమంటావు? నేను పాడగలుగుతున్నాను, నువ్వేం పాడతావు? పొల్లన్నీ ఊడిపోయి తత్తా బత్త అంటావు. ఆ స్వరం, ఆ వరం ఏమి ఉండదు, ఒక తాళం ఉండదు. అక్కడ ఏ పాట పాడాలో? స్తుతి పాట పాడాలో. సుధా మధుర కిరణోదయం అని ఎదిగితే ఆ పాట, ఆ డొప్పు, ఆ ప్యాడ్స్ ఏమి కొడతాడు నీకు ఆ టైంలో? ఉద్యమంగా ఉన్న సమయంలో సేవకుల పాటలు, స్తుతి పాటలు, దేవుని మనస్సును అనేకులను అలరించే పాటలు పాడే ఆధిక్యత దేవుడు మాకు ఇచ్చాడు. కాబట్టి ఎక్కడ పిలిచినా ఏం చేస్తాడు? నాకు దేవుడు ఇస్తున్నాడు అవకాశం, మనుషులు కాదు నాకు ఇచ్చేది. అక్కడ చాలామంది ఉంటారు సింగర్లు, కానీ ప్రత్యేకించి మనల్ని పిలుస్తారే, అది దేవుడు ఇచ్చినటువంటి అవకాశం. అక్కడ సద్వినియోగం, గొంతు బాగాలేదండి ప్లీజ్ అండి ఒకరికి ఇచ్చేయండి అంటే జీవితంలో మనకు ఎవరు రైతు. దేవుడి స్తోత్రం చేస్తారు. నా గొంతుకి ఎలాగున్నా ఆ రోజంతా అలసిపోయినా అవకాశం దొరికితే చాలు దేవుడి కొరకు ఏం చేయబడతాను? వాడబడతాను. ఇందాక ఒక పాస్టర్ గారు అన్నవారునితో స్పీకర్ని పిలిచారు. ఆయన రావడం కొంచెం లేట్ అయింది. నేనేమో నలుగురితో కలిసి ప్రార్థన చేద్దామని వెళ్ళాను. 12 గంటల ప్రార్థనలోనికి నన్ను వాక్యం చెప్పమన్నారు. ఫస్ట్ ఏమో ప్రార్థన చేయమన్నారు. 3 విషయాలు ఇచ్చి ప్రార్థన చేయమని చేయించేశాను. పాడమన్నారు, పాడేశాను. ఇంకొచ్చేద్దాం కదా, రాత్రికి ప్రార్థన ఉంది కదా అనుకుంటే 1 గంట సేపు వాక్యం చెప్పండి. దేవుడు మీతో ఏం మాట్లాడబోతున్నాడో, ఎందుకో దేవుడు ప్రేరేపించాడు. దేవుని ప్రేరేపణలు వేరా, మనుషుని ప్రేరేపణ వేరా. అర్థమవుతుందా? కొంతమంది అడిగి ఏం చేస్తుంటారు తెలుసా? నాకు పాటకు సమయం అని చెప్పండి, పేపర్ మీద రాసి అందిస్తారు. అలా రాదు పాటకు సమయం అయిపోయిందని అటు నుంచి రాసి పంపిస్తాడు. మనం దేవునికి స్తోత్రం చేస్తాం. హల్లెలూయా చెప్పండి. మొట్టమొదటి ఎవరితో సహవాసం చేయకూడదు? అన్య జనులతో సహవాసం చేయకూడదు. చేస్తే ఏం చేస్తారు వాళ్ళు? మన హృదయములు దేవతల కంటే తిప్పేస్తారు, మనలను దేవునికి దూరం చేసేస్తారు. 2 ఎవరితో సహవాసం చేయకూడదు? కోపచిత్తులతోటను. ఇంకొకరు ఎవరు మూసేశారు మీరు బైబిల్. కోపచిత్తులతోను, క్రోధము గల వారితో కూడా ఏం చేయకూడదు? మనం సహవాసము చేయకూడదు. మనలను ప్రేమించే వారితో, మన యొక్క మేలు కోరే వారితో ఏం చేయాలి? మన సహవాసము కట్ చేసుకోవడం పర్లేదు. దేవుడు వద్దన్నాడు కాబట్టి మానేయండి సహవాసం. మీకు వచ్చే నష్టం, మీ ఆస్తి నష్టం ఏమీ లేదు. ఆ ద్వారా మీకు వచ్చే రాబడంతా ఆగిపోదేమీ, దేవుడు ఇస్తాడు నీకు. హల్లెలూయా హల్లెలూయా. అలాంటి ఎవరికి సాయం చేయకూడదండి. ఎగిరి చేత కూడా కాకిని కూడా కొట్టరు ఆ కోపచిత్తులు. కనుక అలాంటి వాళ్ళతో మనం సహవాసము చెయ్యొద్దని దేవుడి వాక్యం చెప్తుంది, నేను చెప్పడం కాదు. ఆలోచించండి. 3వ మాట నేర్చుకుందాం. దేవుడికి స్తోత్రం చెప్పండి. తొంటరులతో సహవాసం చేయకూడదంట. సామెతల గ్రంథమే 28వ అధ్యాయం 7వ వచనం. తొంటరులు వీళ్ళు ఎలాగుంటారండి బాబు? తొంటరోళ్ళు
బుద్ధి గలవాడు, తొంటరి సహవాసం చేయవాడు తండ్రికే అపకీర్తి తెచ్చేస్తారంట. అదిగో తొంటరులతో సహవాసం చేయకూడదంట. ఇంట్లో పొరువంతా పోతుంది. ఇంట్లో ఉన్నటువంటి ఆ యొక్క పెద్దరికం, లేకపోతే ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ మంచి పేరు ఏమైపోతుంది? పెద్దలకు ఉన్న పేరు అంతా రిపేర్కి వచ్చేస్తుంది అంటండి. తండ్రికి అపకీర్తి తెచ్చేస్తారంట. ఎవరెల్లో? తొంట్రోలు. రే లేక నలుగురు తన్నుకుంటున్నారు, పదరా మనం చెయ్యేద్దాం. ఎవడీడు? చెప్పండి చెప్పండి, ఎవడీడు? తొంట్రోడు. రే ఇలా ఇలాగ రోడ్డు మించి ఆ ఆంటీ వెళ్తుందా, నువ్వు వెళ్ళి సీరలాగే సెంగులాగే నేను చూసుకుంటాను వచ్చి పని. తన్నులు కాసేసి వాడు వీడు వాళ్ళ నాన్నకి చేత, అరే మీ నాన్న ఎంత మంచోడు రా, నువ్వేంటి ఇలాంటి పనులు చేస్తున్నావు అని వెంటనే ఎక్కడికి వెళ్ళిపోతుంది వార్త? తండ్రి దగ్గరికి వెళ్ళిపోతుంది కదా, తండ్రికి అపకీర్తి వచ్చేస్తుంది కదా. నన్ను కూడా ఆ స్కూల్ చదివే టైంలో రే ఇలా అమ్మాయి రెబ్బలు లాగే అని కూడా ఒక్కొక్కడు వెనకాల కూర్చుని ఇసుకలో కూర్చోబెట్టేవారు. సాయంత్రం టైంలో ప్రైవేట్ టైంలో రే కొత్త మీద కొట్టేరా నేను చూసుకుంటానని వాడు. అప్పుడు మన అన్నగారు వాళ్ళ పెద్ద అబ్బాయి ఉండేవాడు. వాళ్ళ పెద్ద అబ్బాయి నేను బాగా ఫ్రెండ్స్, పెద్ద స్వామి నేను. తర్వాత కొంతమంది మంచి సుందరపు గణేశ్వరరావు అని ఉన్నాడు, ఆడు కొంచెం మంచోడు నాకు. తర్వాత ఈ రాకృష్ణ అన్నవాడు ఉన్నాడు, సేనాపతి. ఇలాంటి వాళ్ళు కొంతమంది, రబ్బా బుజ్జి అనేవాడు ఉన్నాడు. ఇలాంటి వాళ్ళు కొంతమంది మంచి టీం ఉండేది నాతోటి. కానీ మాలోకి ఎవడో కూడా తొండరోడు వచ్చేవాడు. రే రారా పిప్పుల కొప్పల దగ్గరికి వెళ్ళి తన్నుకుందాం అని కూడా అక్కడ. రే రారా నీ బలం ఎంతో చూసుకుందాం, పట్టు నా చేయబట్టు, ఇదిగో చూడు చూడు నన్ను ఓడించగలవా అనేవాడు. ఏదో ఒక తొండర పని చేసి వాడాడు. ఎవరికి సెట్ పేరు తేడానికి? ఏమన్నా నాలో తేడా వస్తే ఏమంటారు? పలానా పాస్టర్ గారు చిన్న అబ్బాయి. అవునా? పాస్టర్ గారు అంటే మీ చిన్న అబ్బాయి ఏం చేశాడో తెలిసినా? అక్కడేమో అన్నీ చేసేసేవారు, ఏ మేరలో నెల్లుల్లిపాయలకి ఇక్కడికి వచ్చి కంప్లైంట్ ఇచ్చేసేవారు. మా నాన్నగారు వెనక ముందు ఆలోచించేవారు, వచ్చి వస్తుండగా బెల్ట్ ఎట్టుకుని బడితిపోతివే తర్వాత మాట్లాడేవారు, కొట్టేసేవారు, తర్వాత చెప్పేవారు. కొట్టేసి నాకు గట్టిగా తొట్టులు తీరిపోతే బొడ్డూరు చుట్టూ బెల్ట్ తిరిగేస్తే అప్పుడు ఏడుతూ కూర్చుంటుంటే నేను ఇంక బొవ్వ తిన్నాను, మా అమ్మగారు బొవ్వ పట్టుకుని వచ్చినా కూడా నేను ఉండను, నేను ఇంట్లో ఉండను పోతాను ఏదో అంటుంటే అప్పుడు వచ్చేవాడు, నాన్న రే నువ్వు ఏదైనా తప్పు చేస్తే, ఏదైనా సిత్రి పని చేస్తే అది బడి గేటు దాటకూడదురా. బడి గేటు దాటకుండా అక్కడే నువ్వు సెటిల్మెంట్ చేసుకుని రావాలి. ఇంటి వరకు వస్తే నా దగ్గర ఏం చేస్తున్నావు? పన్నులు కాస్తున్నావు కదరా, కోపం రప్పించేస్తున్నావు కదరా, మనం మాట పడలేని వంశంలో పుట్టాం కదరా, దాంట్లో అంటే ఏమనుకుంటున్నావురా అని చెప్పేసి నన్ను మరలా వచ్చి ఏవేవో మాట్లాడి నన్ను బుజ్జగించి నెమ్మదిగా. ఎందుకంటే ఆయన పేరుకి, తండ్రి పేరుకి ఏం చేసేసాను నేను? చెప్పండి, ఏం తెచ్చేసేవాడిని? అపకీర్తి తెచ్చేసేవాడిని. మంచి పేరు ఉంది మా నాన్నగారికి, ఇప్పటికీ నిలిచే ఉంది. చచ్చిపోయినా ఆయన పేరు అలాగే ఉంది, ఆయన పేరు పోదండి. కొంతమంది సచ్చిన వాళ్ళు బతుకుతారంటారు చూసా, సచ్చాడు కానీ బతుకుండిపోయాడు రా మనుషులు గుండెల్లో అంటారా. వైఎస్ రాజశేఖర్ గారు చచ్చిపోయారు కానీ చాలామంది హృదయాల్లో నిలిచిపోయాడు ఆయన. అర్థమవుతుందండి? రామారావు గారు చచ్చిపోయారు కానీ చాలామంది జీవితాల్లో నిలిచిపోయాడు ఆయన, వాళ్ళ పనులు, వాళ్ళ క్రియలు. అందుకే మన తండ్రికి అపకీర్తి తెచ్చేవారుగా ఉండకుండా ఉండాలి అంటే మనం తొంటరుల సహవాసము ఎన్నాలే భర్త లేకుండా అలాగుంటాం. చూడు నేను అలాంటి తీసుకున్నాను, ఇగో చూడు నేను ఈయన ఉంచుకున్నాను, ఇగో చూడు ఇగో ఈ మధ్యకాలం వీడితో మాట్లాడుతున్నాను, వీడియో కాల్ చేసి నీ దగ్గరికి వచ్చి చూపిస్తుంటారు, నిన్ను రెచ్చగొడుతుంటారు, తొంటర పనుల కోసం నిన్ను కాలు దువ్వేలా చేస్తారు. నేను దేవుని నమ్ముకున్నాను, జీవము గల దేవుని నేను నమ్ముకున్నాను, నేను తొంటరులతో సహవాసము చెయ్యొద్దన్నారు. నేను భక్తికి హీనత్వం కలిగజేసే పనులు చెయ్యను. అర్థమవుతుందా? కనుక నా దేవుని కొరకు నేను బ్రతుకుతానని ఏం చేయాలంట? నువ్వు సహవాసములో నిలిచి దేవునితో సహవాసం పెట్టుకోవాలంటే. దేవుని స్తోత్రం చెప్పండి చెప్పండి. మొట్టమొదటిది ఎవరితోటి? అన్యజనులతో. 2 కోపచితులతో. 3 తొంటరులతో. దేవునికి స్తోత్రం చెప్పండి. 4 జ్ఞానులతో. జ్ఞానులతో సహవాసం చేయాలి. సామెతల గ్రంథము 13వ అధ్యాయం 20వ వచనం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనం. త్వరగా జ్ఞానుల యొక్క సహవాసము జ్ఞానం గలవాడైపోతాడు. ఎవరంట? అక్కడ ఇంకొకడు ఉన్నాడు. ప్రతి దిక్కున 2 ఉంటారండి. కుడి చెయ్య ఎడం చెయ్య ఎందుకంటాడు దేవుడు? కుడి చెయ్యి చేయవలసిన పనులు కుడి చెయ్యి చేయాలా, ఎడం చెయ్యి చేయవలసిన పనులు ఎడం చెయ్యి చేయాలి.
మంచి పనులు చేయాలా, చెడ్డ పనుల జోలికి వెళ్ళకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొన్న ఒక దినాన్ని ఆ పోలవరం దగ్గర అటువాని పాలెంలో ఓ దైవజనుడు పిలిస్తే, ప్రసాద్ గారు అని నా చాలా ప్రాణ స్నేహితుడు, ప్రసాద్ గారు పిలిస్తే ప్రసాద్ గారిని తీసుకుని వెళ్ళాను వాక్యం చెప్పడానికి. కారు వేయించుకుని ఇంకో ప్రసాదం తీసుకుని వెళ్ళాను. నా పేరు ప్రసాద్. 3 ప్రసాదాలు అక్కడ గెలుతుల్లోకి ప్రసాదం బయటకు వచ్చింది. దేవుని స్తోత్రం చెప్పండి. 3 ప్రసాదాలు అక్కడ కనబడేటప్పటికి ప్రసాదం బయటకు వచ్చింది. ఏంటి అంటే అమృత గడియలు అంటే ఏంటో చెప్పాను అక్కడ వాక్యం. దేవుని స్తోత్రం చెప్పండి. ఏం గడియలు చెప్పాలా? అమృత గడియలు ఉన్నాయా బైబిల్లో? ప్రసంగి గ్రంథంలో ఉందో నేను చూపిస్తాను. దాని గురించి కూడా మీకు వివరిస్తాను. దేవుని స్తోత్రం చెప్పండి. మంచి దినాలు, చెడ్డ దినాలు, దుర్దినాలు చాలా ఉన్నాయి బైబిల్లో. మన జీవితాంతరం సాధండి. వాక్యములో ఉన్నది మాత్రం మనం చెప్పుకుంటే బయట విషయాలు మనకెందుకంటే దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరిని విమర్శించొద్దండి, ఎవరి జోలికి మనం పోవద్దండి. వాళ్ళు విగ్రహారాధన చేసుకుంటే ఏం చేసుకుంటే మనకి ఎందుకంటే చేసుకున్నవాడు ఎక్కడికాడ నరకాన పోతాడు. నువ్వు ఆ విగ్రహారాధనలో నుంచి వచ్చావు కాబట్టి నువ్వు పరలోకం పోతావు. చేసుకునే వాళ్ళు మనం వద్దని అనకూడదు. అంటే ఏమవుతుంది వాళ్ళకి చెప్పండి. వ్యభిచారం చేసే వాళ్ళు వ్యభిచారం చేయకని చెప్పి చెప్పగలవా? చెప్తా మానుతుందా? మానుతాడు? మానడు. మానితే ఎక్కడికి వస్తాడు? పరలోకం వస్తాడు. నీతో పాటు దేవునితో సహవాసానికి వస్తాడు. మానకపోతే నరకానికి పోతాడు. ఆడి కొందరిని విడిచిపెట్టేయాలి, వదిలేయాలా. వాళ్ళని చూసి అసలు మనం ప్రస్తావన చేయడానికి వీల్లేదు. జాగ్రత్తగా వినండి పిల్లరా. నేను అంటున్నాను, కొన్ని సందర్భాలలో కొన్ని విషయాలు మనం మాట్లాడకూడదు. కొన్ని ఏ టైంలో ఏ విషయాలు మాట్లాడాలో దేవుడిని అడిగితే దేవుని నడిపింపులోకి మనం వస్తే ఖచ్చితంగా దేవుడు మనతో మాట్లాడే దేవుడు. చెప్పండి, ఎలాంటి మన దేవుడు? మాట్లాడే దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఎవరున్నారంట? జ్ఞానులతో సహవాసం చేస్తే జ్ఞానవంతులైపోతారంట. ఇంకొకరు ఉన్నారు, మూర్ఖులతో సహవాసం చేస్తే మూర్ఖులైపోతారు. మూర్ఖులతో సహవాసం మనము మూర్ఖత్వం కలిగినటువంటి భక్తిలో ఉండిపోయినప్పుడు మనం వాళ్ళకి చెప్పడానికి వీలు లేదు. ఒకవేళ మనం చెప్పామనుకో, ఓకే నీ దేవుడు నీతో మాట్లాడతాడు అన్నావు కదా, ఏది ఒకసారి ఇప్పుడు నాతో మాట్లాడమని అంటాడు. ఆ సమయం ఉండదు, పాడు ఉండదు, పద్ధతి ఉండదు, భక్తి ఉండదు, ఏముండదు. మూర్ఖంగా ఏం చేస్తారు? మనకు వాదనకి దిగిపోతారు. నిన్నేం చేస్తాడు? ఆ అందరిలో ఏం చేస్తారు? నిన్ను అపహాస్యం చేయాలన్నాడు, కంటెంట్ కట్టుకుంటాడు. మూర్ఖంగా వాదిస్తున్నప్పుడు వాళ్ళతో ఏం చేయకూడదు మీరు చెప్పండి. ఆ మూర్ఖులతో మనం సహవాసం చేయడానికి వీలు నోరు ఎప్పుడానికి వీలు లేదండి. దేవునితోటే జ్ఞానులతో సహవాసం చేయాలి, జ్ఞానం వస్తుంది. మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే ఎవరిని అడగమన్నాడా? మూర్ఖులను అడగమన్నాడా? జ్ఞానులను అడగమన్నాడా? దేవుడిని అడగమన్నాడు కదా. దేవుడిని అడిగితే ఎవరితో నువ్వు సహవాసం చేయాలో దేవుడే నేర్పిస్తాడండి. దేవునికి స్తోత్రం చెప్పండి. మొట్టమొదటిది ఏంటి? అన్యజనులతో సహవాసం చేస్తే ఏం చేస్తారు? దేవతల తట్టు మన హృదయాలను తిప్పేస్తారు. రెండోది ఎవరితో సహవాసం చేయాలా? కోపశితులతో సహవాసం చేసినా ఇంకొకరు ఉన్నారు అక్కడ. క్రోధము గల వారితో సహవాసం చేస్తే వాళ్ళు ఏం చేస్తారు? మన లోకంలోకి లాగేస్తారు. మూడోది ఎవరితోటి తొంటరులతో సహవాసం చేయకూడదు. నాలుగవది జ్ఞానులతోటే సహవాసం చేయాలి తప్ప అక్కడ ఎవరితో చేయకూడదు? మూర్ఖులతో సహవాసము చేయకూడదు. చివరి మాటను జ్ఞానం చేస్తున్నాడు. మాట తప్పను. 5వ దేవునితో సహవాసం ఎలా చేయాలో దేవుడు మాట్లాడుతున్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. దొరికిందా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమందు దేవునికి స్తోత్రం. మనల్ని ఎవరు పిలిచారు? మనల్ని చెప్పంటారా? కుమారుడు పిలిచాడు. చెప్పండి, ఎవరు పిలిచాడు? కుమారుడు పిలిచాడు. ఆయనతో సహవాసం చేయడానికి పిలిచాడు. ఆయనతో సహవాసం చేయడం మానేసి మనం ఎవరితో సహవాసం చేస్తున్నామో, నీ సహవాసాల్లో దోషం ఉందంటే, నీ సహవాసంలో తేడా ఉందంటే, ఇదిగో కొంతమందిని చూపించాను నేను. ఎంతమంది? 4 రకాలను చూపించాను.
నీ సహవాసం ఎవరితో ఉంది? ఈ 5వ వ్యక్తితోటే ఉండాలి నీకు సహవాసం. దేవుడి బిడ్డలైతే దేవుని కుమారుని యందు సహవాసం కలిగి ఉండాలి. ఏదో నెలకొకసారి శరీరమును రక్తమును తీసుకోవడానికే కాదు సహవాసము. ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థన యందు, ప్రతి బుధవారం స్త్రీల కూటమి యందు, ప్రతి ఎవరింటి దగ్గర ప్రార్థన అయినా ఆ ప్రార్థనలో కూడా సహవాసం కలిగి. రాత్రి ఎంతమంది వచ్చారు ఇందులో? పశుపతి గారి ఇంటికి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది వచ్చారు? ఒకసారి చేతులు ఎత్తండి. మిగతా వాళ్ళు మర్చిపోయారా ఏంటి? ఎందుకు రాలేకపోయారు? ఆవిడేమో 50 మందికి ఏర్పాటు చేసేసుకుంది, 50 సమోసాలు తెచ్చేసింది, చాలా చక్కగా ఏర్పాటు చేసిందని. నేను లక్షవారం రాత్రికి పుష్పజ్యోతి గారి ఇంటి దగ్గర ప్రార్థన ఆదివారం చెప్పాం. మర్చిపోయారు మీరు. ఏ సహవాసంలోకి వెళ్ళిపోయారు? ఎవరితో సహవాసం పెట్టేసుకున్నారు? అయ్యో మర్చిపోయారండి అయ్యగారు, ప్రసాదం కూడా ఇట్టారంట, నాకు అన్నం ఉండదు తెచ్చినావా అంటుంది. పొద్దున వరకు ఉంటే పాసిపోతుందమ్మా, రాత్రి మింగేసానమ్మా అన్నాను. దేవుడి స్తోత్రం చెప్పాం. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. దేవుడి స్తోత్రం చెప్పాం. ఎవరితోట నీ సహవాసము? ఫోన్తోట, టీవీతోట, ఈదిలోనా? ఎంత దౌర్భాగ్యం అంటే ఫోన్తో ఫోన్ అట్టుకుని ఎక్కడ మాట్లాడాలో కూడా తెలియదండి మనకి. మీకు అర్థమవుతుందా? ఎక్కడ మాట్లాడుతున్నాం మన ఫోన్ తోటి? 100 మంది మొబైల్ ఉన్నాయి మనకు అనవసరం. ఒంటి మీద ఒక టవల్ కూడా వేసుకోకుండా నైటీతో ఈదిలో మాట్లాడితే నిన్ను ఏమంటారు జనాలు? నీ భర్తకు నువ్వు భయపడకపోవచ్చు, నీ ఇంట్లో వారికి, నీ ఈదిలో నీ యొక్క అన్నదమ్ములకి, నీ రక్త సంబంధులకు భయపడకపోవచ్చు. దేవునికి భయపడాలి కదండి. ఎవరు భయపడాలా? ఎవరు భయపడాలి? ఎన్నిసార్లు నన్ను తిట్టుకోండి పర్లేదు, నేను నైటీ గురించే చెప్తాను. నువ్వు తిట్టుకో, ఎన్నిసార్లు తిట్టుకో. ఎంతోమంది తిడుతున్నారు నన్ను, కానీ నేను చెప్తానే ఉంటాను. నైటీ అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ నైటీ? సమయల్ ఏమండి? క్రైస్తవులుగా మనకు తగదండి. క్రైస్తవులుగా మనకు తగదు. దేవుని బిడ్డలుగా అది నీకు తగదు. ఫస్ట్ ఆ సహవాసం మార్చుకో. నైటీ సహవాసం తీసే. ఇది ఎక్కడి నుంచి వచ్చిందో? మా తాతల కాలంలో, మా అమ్మల కాలంలో, లేకపోతే నేను ఎప్పుడు కూడా మా పితరుల కాలంలో ఎక్కడా చూడలేదు ఈ నైటీని. ఎవడు తీసుకొచ్చాడేసాడో? సినిమాల్లోంచి వచ్చిందంట. అది మీకు తెలియదు అసలు విషయం. ఎవరో సినీ నటురాలు వేసిందంట ముసలమా అమ్మ. ఇది బలేగుంది అనుకున్నాడు, దించేసాడు అంతే. అర్థమవుతుందా? మరి నువ్వు ఎవరిని వెంబడిస్తున్నావు? ఎవరితో, ఏ సహవాసంలో నువ్వు ఆలోచించు. పోనీ ఏదో కంఫర్ట్గా ఉంది, నీకు అన్ని పనులు చేసుకోవడానికి ఫ్రీగా ఉంది అని అనుకుని ఏదో వేసుకున్నావంటే రాత్రి 10 తర్వాత ఇంట్లో వేసుకోవాలి. అది చీకట్లోకి బెడ్రూమ్లోకి వెళ్ళేటప్పుడు లైట్ ఆఫ్ వేసుకుని ఎవరు చూడకుండా వేసుకోవాలి. ఎవరో లెక్క ముందే తీసి పడేయాలి. నాకు తెలిసి నైటీ అంటే దాని యొక్క అర్థం అది. పొగలు కనబడుతున్నావంటే నీకు దైవ భయం లేదు. అది ఎవరైనప్పటికీ మీరు ఎన్ని విధాలుగా అనుకోండి, నాకు అనవసరం. మారే వరకు చెప్తూనే ఉంటాను. బిహేవియర్ మార్చుకునే వరకు. రాత్రి మాట్లాడాడు కదా దేవుడు, మన బిహేవియర్ దేవుని యొక్క అధికారానికి ఏం చేయాలంట చెప్పండి? ఒప్పుకోవాలి. దేవుని అధికారాన్ని మన పద్ధతులు, మన ప్రవర్తన మార్చుకోకుండా మనం చేసేసే ప్రార్థన ఎక్కడికి వెళ్ళిపోద్ది అనుకుంటున్నారు మీరు? మనం చేసేస్తున్న భక్తి ఎక్కడికి వెళ్ళిపోతుంది అనుకుంటున్నారు? మనం పాడేసిన పాట ఎక్కడికి వెళ్ళిపోతుంది అనుకుంటున్నారు? ఎక్కడికి వెళ్తలేదు. ఇక్కడే ఉన్నాయి. ఈ 4 గోడలు దాటితే లేదు నీ పాట, నీ ప్రార్థన, నీ యొక్క వాక్యం చదివిన విధానము. నేను అంటున్నాను, ఫస్ట్ మనం ఏం మారాలా? చెప్పండి. పద్ధతి మార్చుకోవాలి. చెప్పండి, ఏం మార్చుకుందాం? బిహేవియర్ మార్చుకుందాం. మార్చుకుంటావా? ఎక్కడికి వస్తావు? మారు మనసులోకి వస్తావు. మార్చుకోవాలంటావా? మాయ మనసులోనే ఉంటావు. ఎంతకాలమైనా మాయ బతుకులోనే బతుకు. మాయ బతుకులోనే ఎట్టేస్తారు నేను పెట్టిలో. దేవుని స్తోత్రం చెప్పు. నువ్వు తిట్టుకున్నా పర్లేదు, ప్రపంచానికి చెప్తున్నాను. ఈ వీడియో అప్లోడ్ కూడా అవుతుంది. ఓ క్రైస్తవురాలా, నువ్వేం చేస్తున్నావు? నీ భక్తి ఎక్కడికి వెళ్ళిపోతుందో అర్థమవుతుందా? ఒకసారి అర్థం చేసుకో. ఒక దైవజనుడిగా నేనే కాదు, ఎంతమంది దైవజనులు ఘోషించి టీవీలో చెప్తున్నారుగా. ఎన్నో బోధన ఆలకించేస్తున్నావు కదా, గొప్ప గొప్ప సేవకులు బోధన ఆలకించి. ఏది బిహేవియర్ మారకపోతే ఎలాంటి బోధ ఆలకించినా వ్యర్థం. ఇదిగో ఎవరితో నీ సహవాసం అని ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడా? ఎవరితోటి నీ సహవాసం? ఇంట్లో మాట్లాడుకో, రోడ్డు మీద మాట్లాడక, ఈదిలో మాట్లాడక. దేవుడిచ్చింది
దేవుడిని గణపరచడానికి ఏ వస్తువైనా సరే దేవుని సెలవు లేకుండా ఏది మనకి రాదండి. నేను అంటున్నాను, నన్ను తిట్టుకున్నా పర్లేదు, నా మీద కత్తిరి నూరులా పర్లేదు, నన్ను గురించి మనసులో నువ్వు కొనుక్కున్నా పర్లేదు, సొనుక్కున్నా పర్లేదు, కానీ దైవజనుడిగా చెప్తున్నాను, అది నీకు క్షేమము కాదు. నీ బిహేవియర్ నీ పద్ధతికి తగినది కాదు. మార్చుకో. ఎలా బోధించేస్తున్నావు, ఎలా ప్రార్థన చేసేస్తున్నావు, ఎదుటోళ్ళకి ఎలా చెప్పేస్తున్నావు, నువ్వు అసలు ఏమి చెప్తున్నావు? కనీసం దేవుడి యొక్క శుభవార్తను అందించడానికైనా అర్హత ఉండాలిగా. అర్హత లేకుండా ప్రేమించేసావు ప్రభు అని పాడబడిందే కాదు, ఆ ప్రేమ కలిగి ఉండాలి అంటే ఆ అర్హత సంపాదించుకోవాలి ఖచ్చితంగా. నేను అంటున్నాను ప్రియులరా, నేను అంటున్నాను, ఎవరితోటి నీ సహవాసం? తలలో వచ్చి కళ్ళు మూసుకో. ప్రభు నిజమే, ఇదిగో 4 రకాల వ్యక్తులను చూపించాడు ఈరోజు దైవజనుడు. ఎవరితోటి ప్రభు నా సహవాసం? అసలు నా బిహేవియర్ ఎలా ఉంది, నా పద్ధతులు ఎలా ఉన్నాయి? అయ్యా ఒక్కసారి వాక్యానికి విరోధమైనటువంటి పద్ధతులలో ఒకవేళ నేను వెళ్తున్నానేమో, దయచేసి నన్ను చేంజ్ చేసుకోవడానికి, నన్ను నేను మార్చుకోవడానికి, నా పద్ధతులను, నా ప్రవర్తనను, నీ అధికారాన్ని ఒప్పుకోవడానికి, నన్ను నేను నలగొట్టుకోవడానికి, అయ్యా నేను తగ్గాలి, నీ నామే చెప్పబడాలి. అయ్యా ఒక్కసారి నీ కృపను అనుగ్రహించండి నాయన. నా సహవాసం ఎవరితోటి, నేను ఎవరితో సహవాసం చేస్తున్నాను, ఒక్కసారి నువ్వు బహిర్గతం చేసిన విధానం బట్టి నీ మాటలకు నేను శిరస్సు వహిస్తున్నానయ్యా. ఒక్కసారి ప్రార్థన చేద్దాం ప్రియులారా.